నిలపండ్రా నీ కొడకల్లారా. హలో హలో మామ సౌండ్ పెట్టు. హలో అప్పే పక్క వచ్చేయండి బాక్స్ వదిలే హలో ఇంకొంచెమా ఈ నోట్లో నా సాడో పెట్ట సౌండ్ పెట్టాలి. ఇంకా అంతేనా ఈ ఊర్లో ఈరోజు మన నాగారమ్మ గుడి కాడ బ్రహ్మం గారి జీవిత చరిత్ర డ్రామా జరగబోతుంది. ఎవరు నిజానికా? అదే గుడికాడ బ్రహ్మం గారి జీవిత చరిత్ర డ్రామా అండ్రి, అందుకని వాళ్ళంతా అనుకుంటాండ్రి. ఈరోజు మన ఊర్లో భక్త ప్రహ్లాద డ్రామా. అంతేనా? అంతే కదా. చూడండి, ఈ ఊర్లో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన గ్రామంలో మన నాగరమ్మ తల్లి గుడికాడ భక్త ప్రహ్లాద గొప్ప డ్రామా జరగబోతుంది. కాబట్టి అందరూ చూసి తరించాలి. ఇదిగో బాబు ఆర్మని, నువ్వు పైన 2 వదులు, కింద 2 పక్క. ఇదిగో తబలా నువ్వు గుద్దుకోవట్టే, గుద్దు యాడ గుద్దుకొని నేర్చుకొచ్చినావు నువ్వు? బల్లే గుద్దుతాను నువ్వు. యాడ నేర్చుకొచ్చినావా? హలో పుచ్చిన మిరియాలు కారమా, పాత చింతపండు నాకు పత్యమా, వానికి పిత్తమా, ఈ దరివేసే నాయాలు నాకొక చుట్టమా, ఈ నాయాల్ని, ఈ దొంగ నాయాల్ని తరిమి కొట్టకపోతే నాకొక్క పిల్లగడ్డమా. అరటండి, పిల్లలు కూతలు పెట్టదండి, వయసోళ్ళు దూరంగా ఉండండి, ముసలోళ్ళు ఆడవాళ్ళకి దగ్గరగా ఉండండి. మీరు సంఘంలో చేతులు పెట్టి గిల్లుకోవద్దండి. మన దేశంలో పండేది రాగుల పంట, చేతులు మన దేశంలో పండేది రాగుల పంట, ఆడవాళ్ళు చేతులు మంట, ఈ మగవాళ్ళు మింగలేక గొంతులు మంట, ఈ మగవాళ్ళు మింగలేక గొంతులు మంట, ఈ పిల్లగాళ్ళు ఎరగలేక గుద్దలు మంట. మన దేశంలో పండేది రాగుల పంట, ఆడవాళ్ళు లేక చేతులు మంట. అన్నా, నేను బెంగళూరు నుంచి మన రాయచూటి వరకు పిల్లల్ని ఎత్తులాడుకుంటా వస్తానే ఉండా, కానీ నాకు పిల్లనిచ్చిన వాళ్ళు ఎవరు లేరు. యా ఊరికన్నా పోని, నీ డ్రెస్ బాగాలేదు అన్నా, నీకు మొక్కుతానన్నా, సౌండ్ పెట్టన్నా పోతుంది, అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. అదొకటి అడగద్దు, ఇంకేమైనా అడుగు. హలో
ఎక్కడి నుంచినో తిరుక్కొని వస్తే మన ఊర్లో మాత్రము, ఈ ఊర్లో పక్కన ఊర్లో మాత్రము నీకు పిల్లనిచ్చేది లేదు పోరా అండ్రి. ఎందుకంటే నా డ్రెస్ బాగలేదంట, డ్రెస్సు. అందుకని డైరెక్ట్ గా బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరులో నా 3 కోట్లు గుర్తించాను నా కొడుకుని. నేను ఎట్లా గుర్తించినా తెలిసినా, ఈ పక్క బాగా కుట్టినాడు, ఈ పక్క బాగా కుట్టినాడు. సరే బాగా కుట్టినాడు కదా అని చెప్పేసి మా ఎత్తోళ్ళకి ఫోన్ చేసిన, అట్లా నేను వస్తాను, బాగా నీ కూతుర్ని బాగా రెడీ చేస్తా అంటే మా ఎత్త ఇంత పేడ, పంది పేడ తెచ్చేసి ఇల్లంతా అదే అదే ఆవు పేడ తెచ్చి మొత్తం దొడ్డంతా అలిగేసింది. అబ్బా మా ఎత్త నా కోసం మా ఎత్త దొడ్డంతా నా కోసం అలిగేసిందని నేను భలే మురిసిపోయినా. ఇదంతా అది తగ్గించన్నా. హలో, ఇంకొంచెం పెట్టు, ఇంకొంచెం లేపు, ఇంకొంచెం లేపు, ఇట్లా ఇంకొంచెం ఇంకొంచెం. ఈ నా బట్ట ఈ నోట్లో ఊర్లోటలు సాడో సౌండ్ లేపంటే ఆయపది లేపుతాడు. ఏమే మా ఎత్త ఇల్లు బాగా అలిగింది కదా అని చెప్పేసి నేను కుర్చీ వేసుకొని నట్టి నడింట్లో బాగా ఇట్లా కొక్కిరి కూర్చున్నాను అన్నమాట. నాకు తెలియదు కదా, టైలర్ ఏం చేశాడు తెలుసురా, ఈ పక్క కుట్టినాడు ఈ పక్క కుట్టినాడు, మధ్యలో మాత్రం పేరుకోలు వేసాడు. అది నాకేం తెలుసు. నేను మాత్రం కుర్చీ వేసుకొని మా ఎత్తలు ఇంట్లో కొక్కిరి కూర్చోండా. మా ఎత్త వచ్చి తొంగి చూసేది పక్క పడినవి. అబ్బా నేను ఎంత అందంగా ఉన్నానో నాకే తెలీదు అని నేను అనుకునేది. మా మామ వచ్చేది, మా మామ కూడా తొంగి చూసేది, మా మామ కూడా సిగ్గుపడిపోయేది. అరే ఏమి ఇట్లా సిగ్గుపడ, ఓ నా అన్నం సిగ్గుపడతానేమో అనుకున్నా. మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాం వచ్చా, నాకు కాబోయే పెళ్ళాం వచ్చి తొంగి చూసా, తొంగి చూసా ఆయన కూడా సిగ్గుపడుతుంది. ఓరే ఇదేందో తేడాగా ఉందని చెప్పేసి నేను, వాడు టైలర్ ఏం చేసినాడు, ఈ పక్క కుట్టేసి మధ్యలో మాత్రం వదిలేనాడు కదా, అది నేను చూసుకోలే. ఆ పక్క ఈ పక్క చూసుకొని కింద చూసుకుంటే మన చిన్న భాష అలాడుతూనే ఉన్నాడు మధ్యలో. అది చూసేసి నేను గబక్కలు మూసుకొని లటక్కని పైకి వచ్చేసి అంత మాత్రం జరిగింది. అదంతా సరే కానీ ఓ నిన్నే ఈ తలకేంది, పులుకేంది, ఈ జనాలేంది, జనాల మీద తలకాయలేంది, తలకాయల మీద మెడకాయలేంది, మెడకాయల మీద బొచ్చేంది. ఏమన్నా ఓ క్షత్రియ, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్తానేది ఏంది? జనాల మీద తలకాయలేంది, తలకాయల మీద మెడకాయలేంది, మెడకాయల మీద బొచ్చేంది ఉంటుంది. మళ్ళీ నాకు లేదే. కోడిగుడ్లు ఇంటేమక్క, కోడిగుడ్లు తినాలంట. మా మయ్య అన్న పిలుపు, మా మయ్య అన్న పిలుపు, మా ఇంట్లో కోడిగుడ్ల తాలింపు. ఈ పొద్దు మా యారమనిస్ట్కి ఏమో అయిపోయింది. నా ఎవరన్నా ఒక బీడీ ఉంటే నన్న బీడీ ఈరా, మీరు బీడీలు తాగి సరిపోతాడా? నేను మీకు మంచి మాట చెప్తా. బీడీ తాగేవాడు భీముని కొడుకు, సిగరెట్ తాగేవాడు సీతమ్మ కొడుకు, ఆల్సు వేసిన వాడు ఆంజనేయుని కొడుకు, సారాయి తాగేవాడు సరస్వతమ్మ కొడుకు, బీరు తాగేవాడు బ్రహ్మదేవుని కొడుకు, ఏమీ తాగని వాడు యదవన కొడుకు, టీ తాగేవాడు
వాడు శ్రీరాముని కొడుకు, ఈడ పాడేవాడు శుద్ధ పాపర్ నా కొడుకు. అంటే నేను పాపర్ నా కొడుకు అంటే నీ క్లాప్స్ వచ్చిందా? చూడా, నా మగం పోతే ఇంకా మంచి మంచి మగాలు, రకరకాల మగాలు వస్తాంటాయి. చూసి నేను మాత్రం అప్పుడప్పుడు మధ్యలో వచ్చి అంట ఏమే మీరు చూసి మన భక్త ప్రహ్లాద డ్రామా చూసి బాగా తరించండి.